ఆరాధనా ఆలాపనా సిలువే నాశర నాయనురా నీ సిలువే నాశర నాయనురా సిలువయందే ముక్తి బలము చూచితిరా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నాశర నాయనురా సిలువను ప్రాలియేసు పలికిన పలుకులందు సిలువను ప్రాలియేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీ కుటుంబము, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా శ్రోతలందరూ కూడా చాలామంది ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డామని తెలియజేస్తున్నటువంటి వారికి, అలాగే ఈ కార్యక్రమాల యొక్క కొనసాగింపుకి వారు చేతనైనటువంటి సహాయం అందిస్తున్న బిడ్డలకి, ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతో అండదండలుగా ఉన్నటువంటి మన ప్రియులు విజయ్ కుమార్ గారు, అలాగే జ్యోతిమ్మ గారులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి కష్టార్జితము మానక ఈ కార్యక్రమాల పట్ల వారు ఎంతగానో ఆసక్తి చూపించి నన్ను ధైర్యపరుస్తూ, అలాగనే దేవుని కార్యముల పట్ల ఆసక్తి, దేవుని రాజ్యం పట్ల వారికున్న భారం మరి ఎంతో గొప్పది. వారు తండ్రి గారు జయరాజ్ గారు, అలాగనే వారి కుమారుడు జడిద్య బాబు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాల పట్ల ఆసక్తితో మనకి కార్యక్రమాన్ని అందించున్నారు. దేవుడు వారి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి ఈ యొక్క సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలో తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువా, మా దేవా, మా విమోచక, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన మేము పడుతున్న ప్రయాస నాయన, సువార్త నాలుగు గోడల మధ్య బంధింపబడకుండా నాయన బాహాటముగా అన్ని దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ నాయన, మరి జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో నాయన టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ప్రభువా, సువార్త ప్రకటిస్తున్నాం. ఆత్మలు రక్షించే భారం మీది నాయన, మీరు కృప చూపించండి నాయన. ఈ ప్రకటన ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అని చెప్పిన ప్రియ శ్రోతలందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క
వాక్య భాగములో నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. వీరు అపోస్తుల యొక్క బోధ యందును, అలాగుననే రొట్టె విరుసుట యందును, 3వది సహవాసమందును, 4వది ప్రార్థన చేయటి యందును ఎడతెగకయుండిరని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభుని నమ్మినటువంటి విశ్వాసులు, యేసు నమ్మిన శిష్యులు అనబడిన వారు, యేసు యొక్క మార్గములో నడుస్తున్నటువంటి వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, వాక్యపు విలువలను ప్రక్కన పెట్టి అబద్ధ బోధల వైపు ఆకర్షితులై భ్రమలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల అందరికీ కనువిప్పు కలుగునట్లుగా ఈ సందేశాన్ని మీ ముందుకి కొనసాగింపచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగింపచేసిన బ్రదర్ విజయ్ కుమార్ గారు జ్యోతిమను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క రాజ్య విస్తరణ అనేటువంటిది ఈనాడు అబద్ధ బోధకుల యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయింది. ఎందుకనంటే వాక్యం యొక్క క్రమం, అలాగే ఆరాధన యొక్క క్రమం, క్రైస్తవ్యం యొక్క క్రమం, విశ్వాస క్రమం అన్నీ కూడా గాడి తప్పిపోయినాయి. కొందరి వ్యక్తుల చేతుల్లోకి క్రైస్తవ లోకం వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాలు నిర్జీవ స్థితిలో ఉన్నాయి. సమర్పణ కలిగిన సంఘాలు సమర్పణ లేకుండా ఉన్నాయి. జీవము కలిగిన సంఘాలు జీవము లేకుండా ఉన్నాయి. కొందరు వ్యక్తుల చేతుల్లోనికి క్రైస్తవ్యం వెళ్ళిపోయి మీటింగులంటే వారే అని, సభలంటే వారే అని, ఈ విధంగా క్రైస్తవ్యం గాడి తప్పుతున్నటువంటి విధానములో ఈ సందేశం మనందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, విశ్వాసమునకు, క్రైస్తవ్యానికి, ఆరాధనకు క్రమముగా ఈ వాక్యాన్ని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. దయచేసి గమనించండి. నిజ విశ్వాసులు, నిజ క్రైస్తవులు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఈనాటి విశ్వాసంలో విశ్వాస వీరులుగాను పరలోకపు పౌరులుగా తీర్చిదిద్దబడాలి అనంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచన భాగంలో 4 శ్రేష్టమైన విషయాలు మనము కనుగొంటాం. క్రైస్తవ బిడ్డలు అయినటువంటి వారు నిత్యము వాక్యం వింటూ ఉన్నారు. వాక్యపు పరిజ్ఞానం లేనివారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యము పరిజ్ఞానము కలిగిన వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యము ప్రకటిస్తున్నందువల్ల నేను సంతోషపడతాను. కానీ అబద్ధ బోధల వల్ల క్రైస్తవ విశ్వాసములో కాన్ఫిడెన్స్ కంటే కూడా మరి చాలామందికి కాంట్రవర్షియల్ వచ్చేస్తూ ఉంది. అంటే నమ్మకము కంటే అపనమ్మకము పెరిగేటువంటి బోధలు పెరుగుతున్న ఈ దినాలలో మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేంటంటే అపోస్తుల యొక్క బోధ అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల యొక్క బోధ వాటి నిర్వచనం ఏంటి అనంటే అపోస్తులు బైబిల్ నమ్మినటువంటి ఈనాటి బోధకులు కేంద్రీకృతమైనటువంటి 3 అంశాలను ప్రక్కన పెట్టేసి దేవుని వాక్యం నువ్వు నమ్మితే దేవుడు నీకు లక్షలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, లేకపోతే యేసు నమ్మితే సుఖశాంతులు ఇస్తాడు, ప్రాస్పెరిటీ గాస్పల్ని
బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంత మాత్రమే కాకుండా ఈ ప్రాస్పెరిటీ, పబ్లిసిటీ, పాపులారిటీ కోసం బోధించేటువంటి బోధనలో దేవుణ్ణి నమ్మితే నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, దీని కొరకు యేసుప్రభు శిష్యులు బోధించలా. యేసుప్రభు శిష్యులు, అపోస్తుల బోధ ఏంటంటే మారు మనసు, పాపక్షమాపణ, పరలోకము, రక్షణ, వీటి యందు మనసు కేంద్రీకరించి వారి బోధల్లో యేసు ప్రభు అనుగ్రహించిన పాప క్షమాపణను గూర్చి, మారు మనసును గూర్చి, రక్షణను గూర్చి వారు బోధించేవారు. సంఘములలో ఎక్కువగా బోధించవలసింది ఏంటంటే నేను ముట్టుకుంటే టచ్ అంటే పడిపోతారు, హల్లెలూయా అంటే కింద పడిపోతారు, లేదంటే రోగాలు వదిలిస్తాం, దయ్యాలు వదిలిస్తాం. ఈ బోధ చాలా వరకు మనుషుల్ని ఆకర్షితుల్ని చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు వైపు ఆకర్షణ తగ్గిపోతూ ఉంది. అపోస్తుల బోధలో ఉన్నటువంటి రెండో విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చి, యేసు ప్రభు యొక్క సమాధిని గూర్చి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చి అపోస్తుల యొక్క బోధ ఉండేది. క్రీస్తునందు ప్రియులారా, అద్భుతముల కొరకు, ఆశ్చర్య కార్యముల కొరకు, స్వస్థతల కొరకు, అలాగనే నీ యొక్క లాభము కొరకు యేసు ప్రభుని నమ్ముకుంటే మనము దౌర్భాగ్యులమని కూడా కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు అనుగ్రహించిన కృపా సమృద్ధి ఏంటో తెలుసా? నీ జన్మ కర్మ పాపాన్ని తీసివేశాడు, నీకు పాప క్షమాపణ అనుగ్రహించాడు, నీకు మారు మనసు అనుగ్రహించాడు, నీకు రక్షణ అనుగ్రహించాడు. ఈ లోకంలో నీవు సమస్తాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ బొందులో ప్రాణం పోతే నీకు నీ ఆత్మ నిత్య నరకంలో పడకుండా దేవుడు నీకు మరణాంతరము తర్వాత జీవితాన్ని ప్రసాదించే విషయంలో ప్రభువుని నమ్మితే నువ్వు పరలోకంలో ఉంటావు, మోక్షంలో. నువ్వు ప్రభువుని నమ్మపోతే నీవు నిత్య నరకంలో ఉంటావు. అందుకని ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీ సంఘం అది ఏదైనా సరే, నీ సంఘ కాపరి ప్రాస్పెరిటీ, పాపులారిటీ, పబ్లిసిటీ కోసం సిలువ, సమాధి, మరణము, పునరుద్ధానములు గూర్చి ఆయన బోధించకపోతే, మారు మనసును గూర్చి, పాప క్షమాపణను గూర్చి, దేవుని యొక్క సువార్తను గురించి ప్రకటన చేయకపోతే ఆ సంఘంలో యేసు ప్రభు యొక్క అపోస్తుల బోధ ఉండదని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. నాటి క్రైస్తవ సంఘం అపోస్తుల బోధ యందు మనము ఎడతెగక ఉండకపోతే సంఘము ఇప్పటికే చాలా నష్టాల్లోనికి కూరుకొనిపోతుంది. క్రైస్తవ్యాన్ని వెక్కిరింత పాలు చేస్తున్నటువంటి ఈ కొబ్బరి నూనె అమ్మేవాళ్ళు, కరపత్రికలు అమ్మేటువంటి వారు, వారి వలన దేవుని నామము అన్యుల మధ్య దూషించబడుతూ ఉంది. కచ్చీపులు అమ్మేవారు, అలాగనే చేపలు అమ్మేటువంటి వారు కొబ్బరి నూనె అమ్మమని చెప్పలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా, ఆఖరికి యేసు ప్రభు కూడా ఏ దానిని అమ్మి ఆయన సువార్త చేయలేదు. అపోస్తుల బోధ అంటే యేసు ప్రభు యొక్క సిలువ, మరణ, పునరుద్ధానములు గూర్చినటువంటి బోధ. రెండవది, సంఘము ఎడతెగక ఉండాలి అనంటే రొట్టె విరుసుట యందు మనము క్రమముగా ఉండాలి. చాలామంది ఈ రొట్టెను గూర్చి ఈనాడు
సంఘములలో జరుగుతున్నటువంటి అవమానం ఎంత అంటే అంతా ఇంత కాదు. రొట్టె విరవడానికి కొంతమంది సంవత్సరమునకు ఒక్కసారి విరిచేవారు, 6 నెలలకు ఒక్కసారి విరిచేవారు, 3 నెలలకు ఒక్కసారి విరిచేవారు, నెలలో ఒక్కసారి విరిచేవారు, వారానికి ఒక్కసారి విరిచేవారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క బల్లను అనగా ప్రభు సంస్కారమును, రొట్టెను, ద్రాక్షారసమును, దేవుని యొక్క నియమమును ఎగతాళి చేస్తూ అవమానానికి గురి చేస్తున్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, రొట్టె విరుచుటలో ఉన్న సత్యం ఏంటో తెలుసా? ఈ రొట్టెను విరిచేటప్పుడు మనము నిత్యము ఆయన మరణము, సమాధి, పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకొనుటూ ఈ రొట్టెను, ద్రాక్షారసమును మనము తీసుకోవాలి. బైబిల్ గ్రంథములో సెలవిచ్చింది ఏంటంటే, రొట్టె, ద్రాక్షారసము ఆదిమ క్రైస్తవ సంఘము ప్రతి దినము ఇంటింటా రొట్టెను విరిస్తే, మన సంఘాలు వారు మాత్రం నెలలో ఒక్కసారి ఈ రొట్టెను విరిసే కార్యక్రమం పెడుతున్నారు. అన్ని పనులకి సమయం ఉంటుంది, రొట్టె విరవడానికి, ద్రాక్షారసము తీసుకోవడానికి మాత్రం సమయం ఉండట్లేదు. ఈ నిక్కచ్చి బోధతో ఎంతమంది ఆలకిస్తూ ఉన్నారో నీ సంఘములో ప్రతి దినము ఈ యొక్క రొట్టెను విరవలేకపోతున్నారు అంటే కనీసము ప్రభు దినము అనగా ఆదివారము అయినా కూడా ఆ రొట్టెను విరుచుట మానుకుంటున్నారంటే అది బద్ధకమైన, సోమరితనమైన సంఘమని గుర్తెరగాలి. క్రీస్తునందు ప్రియులారా, దినదినము అపోస్తులు, ఆదిమ క్రైస్తవ సంఘం దినదినము రొట్టె విరుచుటలో వారు ఎడతెగక ఉన్నారని వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. ఆదిమ క్రైస్తవ సంఘం అపోస్తుల బోధయందు వారు ఎడతెగక ఉన్నారు. రెండవదిగా రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉన్నారు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆదిమ క్రైస్తవ సంఘం మూడో విషయము, వారు సహవాసమందు ఎడతెగక ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. సహవాసము అనగానే ఈ లోక సంబంధమైన సహవాసం. రెండో సహవాసం పరిశుద్ధుల యొక్క సహవాసం. ఈ లోక సహవాసం నిన్ను చెడగొట్టిద్ది, పడగొట్టిద్ది, విడగొట్టిద్ది. కానీ పరలోక సంబంధమైన పరిశుద్ధుల యొక్క సహవాసం, దేవుని బిడ్డల యొక్క సహవాసం నీ యొక్క ఆత్మీయ స్థితికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నది. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకులలో క్రైస్తవ సహాయము నీకు ఎంతగానో అందిస్తూ ఉంటుంది. ఆదరణ, అభయము దేవుని వాక్యము ద్వారా దొరుకుతుంది. ఎప్పుడైతే నీవు దేవుని సహవాసమును నిర్లక్ష్యము చేస్తావో నీవు శోధనలో పడతావు. దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యము చేయటం వల్ల కష్టాల్లో పడిపోతావు. దేవుని యొక్క సహవాసానికి దూరం అవటం వల్ల సాతానుడు నిన్ను పట్టుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క సహవాసం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొరింథీ పత్రికలో స్పష్టంగా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, మీరు అనీతిపరులతో జోడుగా ఉండకడి. ఈ మాటలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఒక క్రమబద్ధమైన మంచి సహవాసాన్ని ఎంచుకోండి. అంటే ఈనాడు బైబిల్ విధానంలోని 2 బోధలు వచ్చేసినాయి. ఆ బోధలు ఏంటంటే, ఒకటి లిబరల్, రెండోది ఫండమెంటల్. లిబరల్ సంఘాలు తింటారు,
త్రాగుతారు, వ్యభిచారం చేస్తారు, అన్నీ చేస్తారు. ప్రభు బల దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించంటారు. ఇది లిబరల్ సంఘాలు. ఏది చేసినా దేవుడు క్షమిస్తాడు, ఏది చేసినా దేవుడు చూసుకుంటాడు. మనందరి కోసం ఒక్కసారి క్షమించాడని హృదయాన్ని కఠినపరుచుకొని సంఘములో సహవాసములో ఉన్నప్పటికీ కూడా మనస్సాక్షిని చంపుకొని క్రైస్తవ సంఘాల్లో బ్రతుకుతున్న నిర్జీవ క్రైస్తవులారా దయచేసి గమనించండి. మీ సహవాసం ఎలా ఉంది? మీ సహవాసం, మీ సంఘ యొక్క సహవాసం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఫండమెంటల్లో వీడెవడు తాగడు, వీడెవడు తిరుగుబోతుండడు. ఫండమెంటల్లో మనం చూసేది ఏంటంటే బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాడు, బైబిల్ సువార్తకి ప్రాధాన్యత ఇస్తాడు, దేవుని క్రమానికి ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని భయం అంటే ఏంటో అతడికి తెలిసి ఉంటుంది. అతడు మనస్సాక్షిని నిత్యము జీవింపజేసుకుంటాడు. కానీ లిబరల్ థియాలజీలో మనం చూసేది ఏంటంటే నిత్యము దేవునికి వ్యతిరేకంగా, దేవుని క్రియలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ మనస్సాక్షిని సంపుకుంటూ లోకంలో జీవించేటువంటి క్రైస్తవ బిడలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడో తీర్పు తీరుస్తాడు అని అనుకుంటున్నారేమో, జాగ్రత్త పడండి. ఆ తీర్పేదో భూమి మీద మీరు అనుభవిస్తున్నటువంటి క్రియల వల్ల. ఒక ఆయన బైబిల్లో ఈ మాట అన్నాడు, నేను భరింపరాని దోష శిక్ష నా మీద మోపబడ్డదంటాడు. నేనేం పాపం చేశాను, నేనేం చేశాను? నేను భరించలేని శాపం, దోషాన్ని నేను అనుభవిస్తున్నాను. నీ సహవాసం గొప్పదైతే, నీ సహవాసం దేవునితో ఉంటే, నీ సహవాసం దేవుని పిల్లలతో ఉంటే, నీవు భయంతోనూ వణుకుతోనూ దేవుని క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉంటావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుని పిల్లలు దీవిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆయన యందు భయభక్తులు లేకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ, విచ్చలవిడిగా జీవిస్తూ, చెడు సహవాసాల వల్ల తాగుడు, వ్యభిచారం, జోదం, నానా డ్రగ్స్కి అలవాటైపోయి ఈనాడు ఏ ఇంట్లో చూసినా సెల్ ఫోన్లో రీల్స్ ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? క్రీస్తునందు ప్రియులారా, మొబైల్ లేకపోతే నిద్ర లేదు, మొబైల్ లేకపోతే టైంపాస్ కాట్లా, మొబైల్ లేకపోతే ఏది కాట్లా. ఈ మొబైల్ ద్వారా సమస్తాన్ని, నీ సమయాన్ని, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మంచి క్రైస్తవ సహవాసంలో బైబిల్ను తీసుకొని వెళ్తారు. చాలామంది నాడు క్రైస్తవ బిడ్డలు బైబిల్ మోయటానికి ఇష్టపట్ల మందిరానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లో అన్నీ చూస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు బైబిల్ ఇచ్చింది ఎందుకు? దేవుడు బైబిల్ ఇచ్చింది ఎందుకు? ఒకసారి ఆలోచన చేసావా? బైబిల్ పట్టుకోవటానికి నామోషా? బైబిల్ పట్టుకోవటానికి బరువా? క్యారీ దిస్ బైబిల్, దిస్ విల్ క్యారీ యూ. క్యారీ దిస్ బైబిల్, దిస్ విల్ క్యారీ యూ. బైబిల్ నిన్ను మోస్తూ ఉంది, బైబిల్ నిన్ను భరిస్తూ ఉంది, బైబిల్ నీకు జ్ఞానం ఇస్తుంది. ఇది అందుకనే సహవాసానికి వెళ్ళు. మంచి సహవాసం, మంచి సంఘానికి వెళ్ళు. మంచి సంఘం ఎక్కడ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో అక్కడ సంఘమునకు వెళ్ళి ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజించు. ఇక నాలుగోది వాక్యం మనకి బోధిస్తుంది. ఆదిమ క్రైస్తవ సంఘం వారు ప్రార్థన యందు ఎడతెగకై ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగానే దేవునితో సంభాషించుట, ప్రార్థన అనగానే మహోన్నతుడైన దేవునితో నీవు మాట్లాడుతున్నావని గుర్తెరుగు.
ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అలాంటి గొప్ప దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ అనుభూతి ఎలా ఉంటుంది, నీ పరివర్తన ఎలా ఉంటుంది ఓసారి ఆలోచన చేసావా? ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండాలన్నాడు. ఎలాంటి ప్రార్థనలు? వ్యక్తిగత ప్రార్థనలో ఎడతెగకుండు, కుటుంబ ప్రార్థనలో ఎడతెగకుండు, సంఘ ప్రార్థన యందు ఎడతెగకుండు, ఏకాంత ప్రార్థనలో ఎడతెగకుండు. ఇవన్నీ పోయినాయండి. ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. సంఘ ప్రార్థనలు మరుగు కాలేదు. వ్యక్తిగతంగా ప్రార్థించు, నీ కాదనట్లా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఒంటరిలో ధ్యానం, ఒంటరిలో ప్రార్థన నీకు అత్యధిక విజయాన్ని తీసుకొస్తుంది. నువ్వెప్పుడైతే ఒంటరిలో ఉన్నప్పుడు ప్రార్థించడానికి మొదలు పెడతావో, నువ్వు సహోదరువైన సహోదరుడివైనా నీ కుటుంబ విజయానికి అది ఎంతో గొప్ప సహాయాన్ని ఇస్తూ ఉంది. అందుకని ప్రార్థన యందు ఎడతెగక ఉండటం ఎంత గొప్ప ఆశీర్వాదకరం, దీవునికరమో గమనించావా? ప్రియ స్నేహితులారా, ఈనాటి బోధల్లో అపోస్తుల బోధ లేదు. రెండవది, రొట్టె విరుచుటలో క్రమం లేదు, సహవాసంలో క్రమం లేదు, ప్రార్థనలో కూడా క్రమం లేనటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘం అపోస్తుల బోధను గూర్చి ఎక్కువగా బోధించారు. రెండవదిగా రొట్టె విరుచుటలో దినదినం ఉన్నారు. మూడవదిగా సహవాసం, నాలుగవది ప్రార్థన. ఈ 4 క్రమాల్ని నీ సంఘములో నీవు జరుగుతున్నాయా లేవో యోచించు. ఒకవేళ అలాంటి సంఘం లేకపోతే నీవు నిత్యరాజ్యానికి వెళ్ళలేవు. మనుషుల మెప్పు కొరకు, మనుషుల బంధువుల కొరకు, పిల్లల పెళ్ళిళ్ళు అయితే అని అక్కడ ఉన్న పదవుల కొరకు నువ్వు సంఘానికి వెళితే రేపొద్దున యేసు ప్రభు నిన్ను పట్టించుకోడు. నువ్వు నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు అపోస్తుల బోధకు లోబడాలి. రొట్టె విరుచుట యందు క్రమంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువా, ఓ సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మా జీవాధిపతి, నీ వందనాలు. నీ కృపచేత మమ్మల్ని కాపాడి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ వందనాలు. నాయన, మా శ్రోతల్లో చాలామంది రొట్టె విరుచుట యందు వెనకబడి ఉన్నారు. అపోస్తుల బోధలో వెనకబడి ఉన్నారు. ప్రభువా, క్రమంలో వెనకబడి ఉన్నారు. మా ప్రభువా, సరైనటువంటి క్రమం కలిగిన బోధలు నాయన ఈనాడు మాకు దయచేయండి. అబద్ధ బోధల యందు మాకు ఆసక్తి లేక భ్రమపరుచు ఆత్మను దూరపరచండి. శ్రోతలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్న వారికి స్వస్థత దయచేయి ప్రభా. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు దయచేయి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయి నాయన. ప్రత్యేక సమయంలో ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, ఇంకా మా తండ్రి నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది ప్రభా. భారతదేశంలో రాబోతున్న కరువు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా బ్రతకాలో తెలియక సతమతమవుతున్న నా ప్రియ శ్రోతలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము శ్రోతలందరికీ దేవుని సమృద్ధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. ఈ కార్యక్రమాలు కొనసాగింపు కొరకు మీ ప్రార్థన, రెండవది క్రమం తప్పినటువంటి కొంత ఆర్థిక సహాయం అవసరమై ఉంటుంది. నేను వ్యక్తిగతంగా అడగటం, కార్యక్రమాలలో అడగటం బాగోదని నేను అడగటం లేదు. ఈ కార్యక్రమాలకి
మీ తోడ్పాటు అందించి దేవుని యొక్క దీవెనలో పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.